మన తెలంగాణలో 42,219 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి పనులు ఈ రోజు జరుగుతా ఉన్నాయని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతేకాదు మరొక 80,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జరుగుతా ఉంది. మన తెలంగాణలో 617 కిలోమీటర్స్ కవర్ చేసేటువంటి 63 రైల్వే స్టేషన్ల పరిధిలో కవచ్ సిస్టమ్ ప్రమాదాలు జరగకుండా నూతన టెక్నాలజీ కవచ్ ఈ రోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ప్రారంభించారు. 235 మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ని కూడా పూర్తిగా తొలగించామని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 203 రోడ్ అండర్ బ్రిడ్జెస్ కొత్తగా గత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 43 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ROBs తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 174 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఈ రోజు కొన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపి వైఫై హై స్పీడ్ వైఫై ఫ్రీ ఫెసిలిటీ రైల్వే స్టేషన్ లో కల్పిస్తున్నాము. మన బేగంపేట రైల్వే స్టేషన్ లో కూడా ఫ్రీ వైఫై ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు 88 స్టాల్స్ ఈ రోజు రైల్వేలో ఏర్పాటు చేశామన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. 520 కోట్ల రూపాయలతో కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఇంజన్లు గాని, రైల్వే కోచ్లు గాని, రైల్వే వ్యాగన్స్ గాని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే నన్ను విమర్శించినటువంటి మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తండ్రి గారు దానికి రాలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రైల్వేలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని రైల్వేలకు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఈరోజు ఇండియన్ రైల్వే 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ది వరల్డ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.